భారత్ కెనడాల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ టైంలో మరోసారి న్యూఢిల్లీపై నోరు పారేసుకుంది ఆ దేశ కమిషన్. తమ ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ బురద జల్లే ప్రయత్నం చేసింది. ఈ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలని మండిపడింది. కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యమంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో న్యూఢిల్లీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ఫ్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్లుగా తెలుస్తోంది అని కెనడియన్ కమిషన్ నివేదికలో పేర్కొంది. భారత్ కెనడాల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ టైంలో మరోపై నోరు పారేసుకుంది ఆ దేశ కమిషన్. తమ ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ బురద జల్లే ప్రయత్నం చేసింది. ఈ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలంటూ మండిపడింది. కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యం అంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో న్యూఢిల్లీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ఫ్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తోందని కెనడియన్ కమిషన్ నివేదికలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దిగిపోయిన విషయం తెలిసిందే. జస్టిన్ ట్రూడో ఎవరైతే మాజీ ప్రధాని రెసిగ్నేషన్ ఇచ్చారో తాజాగా కూడా అదే వివాదం అనేది కంటిన్యూ అవుతుంది. ఈ టైంలో మరోసారి న్యూఢిల్లీపై కూడా నోరు పారేసుకుంది ఆ దేశ కమిషన్. తమ ఎన్నికల్లో భారతదేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ బురద జల్లే ప్రయత్నం కూడా చేసింది. ఈ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ చాలా తీవ్రంగా స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలను కూడా మండిపడింది. కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యం అంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ప్రత్యేకంగా న్యూఢిల్లీ అంటే దేశ ప్రభుత్వం పైన, భారత ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసింది. ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీ నాయకులను భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సహాయం అందించినట్టు కూడా తెలుస్తోంది అని కెనడియన్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఎందుకంటే మనం జస్టిన్ ట్రూడో హయాంలో కూడా చూసాము, తరచుగా భారతదేశంలో భారత్ పైన ఎప్పుడు కూడా విషం కప్పుతూ ఉండేది. అక్కడ ఖలిస్తాన్ ఏజెంట్ అని కావాలని మన రా ఏజెంట్లు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి కావాలని అక్కడ సిక్కులని చంపుతున్నారంటూ కూడా బురద జల్లే ప్రయత్నం చేసింది. అది కాకుండా G20 సదస్సుకు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో అప్పుడు కూడా కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడా చాలా సంచలనాత్మకంగా ఆఫ్ ద రికార్డ్ కూడా పలు చర్చలు కూడా జరిగాయి. జస్టిన్ ట్రూడో ప్రత్యేక విమానంలో ఏ దేశ అధ్యక్షుడైనా ప్రధానికైనా ప్రత్యేక విమానాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆయన కెనడా నుంచి ఇక్కడికి ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఆయన విమానం కాస్త ఆలస్యమైంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల విమానం కొనసాగకపోతే మన ఇండియన్ భారతీయ విదేశాంగ అధికారులు ప్రత్యేక విమానం కూడా ఇస్తామన్న ఆయన తన విమానం రిపేర్ అయ్యే సాంకేతిక సమస్య తీరాకే నేను వెళ్తానని చెప్పడము అప్పట్లో కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే జస్టిన్ ట్రూడో డ్రగ్స్ సేవిస్తాడని, ఆ డ్రగ్స్ ఆ విమానంలో దొరికాయంటూ కూడా అప్పట్లో విస్తృత స్థాయిలో కూడా ప్రచారం జరిగింది. ఇలా జస్టిన్ ట్రూడో హయాం నుంచి కూడా పదే పదే భారతదేశం పైన కెనడా ఆరోపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యం అంటూ వచ్చిన ఆరోపణలపైన కూడా దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం
కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆరోపణలు కూడా కేంద్ర విదేశాంగం తీవ్రంగా ఖండించింది. ఎన్నికల జోక్యంపై కెనడా మీడియాలో వస్తున్న వార్తలను మా దృష్టికి వచ్చాయని తెలిపింది. వాస్తవానికి భారత అంతర్గత వ్యవహారాల్లోనే కెనడానే జోక్యం చేసుకుంటుందని కూడా రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీనివల్ల మన దేశంలో అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి అని కూడా వివరించింది. కెనడా మీడియాలో వస్తున్న ఆరోపణలతో కూడిన కథనాలను తాము తీవ్రంగా ఖండన చేస్తున్నామని కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసలకు వీలు కల్పించే వ్యవస్థ చర్యలు పునరావృతం కాకుండా చూస్తారని భావిస్తున్నామని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారతదేశంపై కెనడా ఇలాంటి ఆరోపణలు చేయడము ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కూడా పలుమార్లు న్యూఢిల్లీ పైన నిందలు వేసేందుకు ప్రయత్నించక భారతదేశం ఎప్పటికప్పుడు కూడా వాటిని తిప్పికొడుతూనే ఉంది. 2023 జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది నిజర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ లో పాత్ర ఉందంటూ కూడా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తారస్థాయికి వెళ్ళాయి. ఒక రకంగా కూడా తెగిపోయాయని చెప్పాలి. వాటిని న్యూఢిల్లీ కూడా తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని, వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు కూడా కెనడాకు స్పష్టం చేసింది. ఇలా పదే పదే కూడా కెనడా భారతదేశ ప్రభుత్వంపై అయితే శ్రీచరణ్, ట్రూడో రాజీనామా తర్వాత కొంత ఉద్రిక్తతలు భారత్ కెనడా మధ్య తగ్గుతాయని అందరూ భావించారు. కాకపోతే ఇప్పుడు ఈ కమిటీ ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం, అందులోనూ భారత్ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కదా రెండు దేశాల మధ్య. ఏమనుకోవాలి? శివ, ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే, మెజారిటీ పాపులేషన్ అంటే దాదాపు ఒక 20 నుంచి 30 సీట్ల వరకు మెజారిటీ అక్కడ సిక్ పాపులేషన్ అనేది కెనడాలో ఎక్కువగా స్థిరపడ్డారు. సర్దార్జీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే పదే పదే భారతదేశం ప్రభుత్వం పైన, అటు ప్రభుత్వాలు జస్టిన్ ట్రూడో మారినా, కొత్త ప్రధాని వచ్చినా కూడా అదే పంతా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఖలిస్తానీ ఉద్యమాన్ని అనేది కెనడాలో మరోసారి కూడా ఒకసారి మళ్ళీ ఉవ్వెత్తున కూడా లేస్తోంది ఖలిస్తానీ ఉద్యమము. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎస్ఐ పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఐఎస్ఐ వెనుక నుండి ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడుపుతుందని, ఐఎస్ఐ ఖలిస్తాన్ ఏజెంట్లకు డబ్బులు సమకూరుస్తుందని, అలాగే వనరులను కూడా సమకూరుస్తుందని కూడా ఐఎస్ఐ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సిక్కుల ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం అక్కడ. సో సిక్కుల ఓటు బ్యాంక్ తోనే అక్కడ ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడే నేపథ్యంలో కూడా భారతదేశం పైన ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మన విదేశాంగ కూడా చాలా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా గతంతో పోలిస్తే ఎస్ జయశంకర్ ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ గా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా మనం పలు అంతర్జాతీయ వేదికల పైన కూడా చూసాము. యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కానీ, యునైటెడ్ నేషన్స్ లో కానీ ఎక్కడైనా కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చెందాన, ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్ పైన కూడా ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఎస్ జయశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. యూరోపియన్ యూనియన్లు తమ సమస్య అయితే ప్రపంచం అంతా తమ సమస్యను పరిగణించాలి. అదే వేరే దేశాలు ఏషియా కాంటినెంట్ లో ఉన్న కంట్రీల సమస్య అయితే యూరోపియన్ యూనియన్లకు పట్టదు. ఇదే యూరోపియన్ యూనియన్ల వైఖరి అంటూ కూడా అంతర్జాతీయ వేదికల పైన కూడా ఎద్దేవా చేశారు. మీ ప్రాబ్లము ప్రపంచం అంతా చూడాలి, కానీ వేరే దేశాల ప్రాబ్లమ్ మీరు పట్టించుకోరు, మీకు కంటికి కనపడవు అంటూ కూడా ఆయన శుతిమెత్తంగా కూడా యూరోపియన్ యూనియన్ ని హెచ్చరించారు. ఎట్ ది సేమ్ టైం క్రూడ్ ఆయిల్ పైన కూడా, రష్యా పైన, ప్రత్యేకంగా రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా భారత్ రష్యాతోనే ఉన్న అనాదిగా వస్తున్న దౌత్య సంబంధాల నేపథ్యంలో భారతదేశం కూడా రష్యాకి బాసటగా ఉక్రెయిన్ వార్ అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. అప్పుడు కూడా యూరోపియన్ యూనియన్ భారతదేశం పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తే యూరోపియన్ యూనియన్ ఎంత దిగుమతి చేసుకుంటుంది, భారతదేశం ఎంత దిగుమతి చేసుకుంటుంది ఒక్కసారి రికార్డ్స్ చూడండి. యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా 3 నెలలకి చేసుకునేది భారతదేశం కేవలము 15 రోజులకు మాత్రమే తీసుకుంటుంది. దీన్ని బట్టి తెలుస్తోంది యూరోపియన్ యూనియన్ ఎప్పుడు కూడా బురద జల్లాలి ఇతర దేశాల పైన అంటూ కూడా. ఇలా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే విదేశాంగ కార్యదర్శులు కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలను కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చెందన కూడా చాలా ప్రొఫెషనల్ గా కూడా ధీటుగా కౌంటర్లు అయితే ఇస్తూ వస్తున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్.